సూపర్ బజారు దాని మీద గతంలో మాకు కొన్ని కాంప్లైంట్స్ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇలా విజిట్ చేయడానికి వస్తే రిజిస్టర్ వస్తుంది అన్నీ కూడా చూస్తే అతి భయంకరమైనటువంటి నిజాలు బయటకు వస్తాయి. అందులో సుమారు ఒక 10-12 మందినైతే ఏకంగా బినామీల పేర్లు పెట్టి 4-5 ఏళ్ళు వాళ్ళు మనుషులు ఉండరు, అటెండెన్స్ ఉండదు, ఏది ఉండదు. పోయిన ఏప్రిల్ వరకు కూడా 10 నుంచి 15,000 రూపాయలు శాలరీస్ ఎత్తుకోవడం. 2001లో మెంబర్షిప్ చేస్తున్నామని చెప్పి 200 పైచీలిక మంది అడ్మిట్ చేయటం. వాళ్ళని చూస్తే ఏమున్నది, మరి వాటి మెంబర్షిప్ డబ్బులు కట్టలేదు, అకౌంట్లో డబ్బు కట్టకపోగా సొంతంగా మేము ఖర్చులు పెట్టినాం, దాని చెప్పి ఖర్చు కింద చూపించటం. ఇది అకౌంట్ వేసిన తర్వాత ఖర్చు చూపించాలి, కానీ అకౌంట్ వేయకముందుకే ఖర్చు చూపించే విధంగా ఇట్లాంటి ఎన్నో కూడా పెట్రోల్ బంక్ ఎదురుగా దీనికి సంబంధించినట్టు దాంట్లో డీజిల్ పోసుకోవటం, పెట్రోల్ పోసుకోవటం, అలా ఫ్యూల్ పోసుకున్న తర్వాత డబ్బులు కట్టకపోవటం. అంటే ఎంత దుర్మార్గమైన దాన్ని వాడుకున్నారంటే బస్సులలో 15 లీటర్లు సంతకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందులో ఉన్నటువంటి స్టాఫ్ను కూడా వేధిస్తున్నారంట. వాళ్ళు కూడా పాపం ఇవాళ మాకు ప్రాణభయం ఉన్నదని చెప్పి భయపడుతున్నారు. ఇవాళ వచ్చిన తర్వాత ఆ లెక్కలు ఏంటిదని అడిగితే వాళ్ళు భయపడుతున్నారు. మేము ఏం చేయాలి సార్? వాళ్ళు వచ్చి కూర్చొని బెదిరించి మమ్మల్ని జబర్దస్తిగా చేస్తుంటే మేము ఏం చేయాలి సార్? మా జీతాలు కూడా మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు కూడా 12,6 ఇచ్చి 12 రాయించుకొని సంతకాలు పెట్టించుకున్నారు. ఇవన్నీ కూడా వీటిని ఇమీడియట్ కలెక్టర్ గారు కానీ విజిలెన్స్